హలో అండి, ఈరోజు మనము ఫ్రూట్ సలాడ్ ఎలా చేస్తారో చూద్దాం. దానికి మనం ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పీసెస్ లాగా చిన్న చిన్న స్మాల్ పీసెస్ చేసుకోండి. మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్, ఒక ఎంటీ బౌల్ తీసుకొని మిల్క్ని బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కింద మాడకుండా అడుగంటకుండా కలుపుతూ ఉండండి. మనకు పొంగు వచ్చే వరకు బాగా మసలే వరకు బాయిల్ చేయండి. అంతలోపు మనం కస్టర్డ్ పౌడర్ రెడీ చేసుకుందాం. దీనికి కావాల్సింది కస్టర్డ్ పౌడర్ ఒక ఎంటీ బౌల్ కానీ కప్పు కానీ తీసుకొని, చూసారా కస్టర్డ్ పౌడర్ నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాను. ఒక ఎంటీ బౌల్ తీసుకొని దీనికి మనకు రా మిల్క్ మాత్రమే, పచ్చి పాలలో మాత్రమే కలపాలి. వేడి పాలలో కలిపామంటే ముద్దలాగా వచ్చేస్తాయి, లంప్స్ వచ్చేస్తాయి అన్నమాట, చిన్న చిన్న ముద్దలా వస్తుంది. సో అది ప్రిఫరబుల్ కాదు. అందుకని మనం రా మిల్క్ పచ్చి పాలు తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్, హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, దానికి మనము 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది 2 స్పూన్స్ వేసాను నేను. 3 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. తర్వాత ఇప్పుడు మిల్క్ చూద్దాం. బాయిల్ అవుతున్న మిల్క్ చూసారు కదా, దీంట్లో మనం కలిపేసుకున్న కస్టర్డ్ పౌడర్ అండ్ 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేయండి. అలా యాడ్ చేశాక బాగా మిక్స్ చేస్తూ ఉండండి. అలా మిక్స్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మనకు కింద మాడకుండాను లంప్స్ రాకుండానే ఉంటుంది. ఇలా బాగా కలిపాక 2 మినిట్స్ తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకొని 5 మినిట్స్ వరకు అలా కూల్ అవ్వనివ్వండి. చల్లబడ్డాకే దీన్ని కొంచెం కూల్ అవ్వనిద్దాం. 5 మినిట్స్ వరకు కూల్ అయ్యాక ఈ ఫ్రూట్ సలాడ్ని చిన్న చిన్న స్మాల్ పీసెస్ ఏవైతే చేసుకున్నామో ఈ స్మాల్ పీసెస్ని ఆ మిల్క్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసినాక కూల్ అవ్వాక దీన్ని కొంచెంసేపు కూల్ అవ్వనియండి. దీని తర్వాత ఒక 2 అవర్స్ కూల్ అయ్యాక 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. 2 అవర్స్ తర్వాత అది రెడీ టు సర్వ్ అనమాట. అది ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుంది. అప్పుడు సర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది. Thank you for watching this video. Please subscribe my channel. Thank you.